ఈ రకముగా ఉన్నప్పుడు మీరు గమనించరు, అంటే మీరు రకరకాల చర్చెస్కి వెళ్ళి ఉంటారు. ఈ రకరకాల చర్చెస్లో మా వంశపోలే డామినేట్ చేయాలి, మా వంశపోలే ఎల్లర్స్గా ఉండాలి, మా వంశపోలే పరిచారం చేయాలి, మా వంశపోలే కానుకలు పట్టాలి, మా కుటుంబమే కానుకలు చదవాలి, మా కుటుంబమే కానుకలు లెక్క పెట్టాలి, లేదా మా ఇంట్లోనే కానుకలు ఉండాలి, లేకపోతే మా తాత ఎక్కువ సంఘాన్ని కట్టించినవారు మా తాత, మా వంశమే తరతరాలు ఏలాలి. ఇలాంటి మనస్సు ఉన్నప్పుడు సంఘము ఏక మనస్సుగా ఉంటుందా? లేకపోతే మా వంశపోలే మెజారిటీ, ఈయన తక్కువ వంశం, అంటే ఈయన కుటుంబం వంశపోలు 10 మంది కుటుంబాలు ఉన్నాయి, మా వంశపోలు 50 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంఘంలో పరిపాలన ఎవరికి జరగాల? మా కుటుంబమే జరగాలి. లేకపోతే గొడవలు, కక్షలు, సంఘములోనే చేతులు ఇరుగుతాయి, సంఘంలోనే బలలు ఇరుగుతాయి, సంఘంలోనే మైకులు బలుగుతాయి, సంఘంలోనే పళ్ళు రాగుతాయి, సంఘంలోనే మోకాలు బలుగుతాయి, సంఘంలోనే విభజన. ఎన్ని వంశాల వారు ఈరోజు సంఘాల్లో విభజన తీసుకురావట్లే? అవునా కాదా? ఇలా రకరకాల మనస్సులు కలిగినప్పుడు సంఘములో ఏక మనస్సు ఉంటుందా? వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నీ వంశాన్ని బట్టి నువ్వు సంఘములో ఎన్నిసార్లు మనస్పర్ధలు తీసుకురాలే? మా వంశమే సంఘాన్ని ఏలాలని చెప్పి ఎన్ని సంఘాలు నువ్వు చీల్చలే, ఎన్ని కుటుంబాలు నువ్వు చీల్చలే. ఈరోజు ఒకటి సంఘంలో నుండి ఎందుకు సంఘాలు ఉద్భవిస్తున్నాయి? ఒకటే ఊరిలో ఒక్క సంఘం నుండి ఎందుకు 10 సంఘాలు లేవనెత్తుతున్నారు? భేదాభిప్రాయాల వల్లనే కదా, మనస్పర్ధల వల్లనే కదా. మా వంశపోలకి ఇక్కడ విలువ లేదండి, మా వంశపోలం వరకు మేము పెట్టుకుంటాం. మా కులపోలకు విలువ లేదండి, మా కులపోలం కలిపి ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటాం. మాది ఒక్కటే సంఘం ఉంది, ఒకటే కుటుంబం ఉంది, మా వంశం ఒక్కలే ఉన్నారు, ఈ వంశం ఒక్కలే ఉన్నారు కాబట్టి పక్క లెక్క చేయట్లేదు, పాస్టర్ లెక్క చేయట్లేదు, పెద్ద లెక్క చేయట్లేని. సరే, మా పోలకే మేము పాస్టర్ని పిలిపించుకుంటాం, మేము మా ఇంట్లోనే స్టార్ట్ చేస్తాం, మేమే నేర్పించుకుంటాం, మేమే సంఘాన్ని స్టార్ట్ చేస్తాం. ఎన్ని చూసినట్లే మీరు, అవునా కదా? ఇలాంటి రకరకాల మనస్తత్వం కలిగిన వ్యక్తులు, కుటుంబాలు ఉన్నప్పుడు సంఘము ఐక్యంగా ఉంటుందా? ఉండదు. కానీ పౌలు గారు ఏమంటున్నారు ఫిలిప్పు సంఘానికి? అందుకే సవాల్ చేస్తున్నాడు పౌలు గారు, నీకు నిజంగా ఉంటే ఏమనుంటే హెచ్చరికలు. ఏ రకమైన హెచ్చరికలు? సంఘాన్ని చీలిస్తే, నేను వాని కుటుంబాన్ని చీలిస్తానే భయం నీకుంటే, దేవుడు హెచ్చరికలు చేయలేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంఘానికి రమ్మని. అందుకే ప్రసంగులు ఏమంటాం మనం, నీవు మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా. ఈ జాగ్రత్త లేదు మనుషులకి, ఈ జాగ్రత్త కుటుంబాలకి లేదు, ఈ జాగ్రత్త వంశాల వారికి లేదు. ఈ జాగ్రత్త ఏ సంఘంలో ఏ వంశం వారు అధిక సంఖ్యలో ఉన్నారో ఆ సంఖ్య కలిగిన వంశాలకు లేదు. లేక భయం లేని భక్తి చేస్తున్నారు ఈ కాలంలో. భయం లేని భక్తి చేసి సంఘాలను విడగొట్టి, సంఘాలలో మనస్పర్ధలు తీసుకొచ్చి, సంఘం అంటేనే సమాజంలో ఊషలా చేస్తున్నారు, సంఘం అంటేనే సమాజంలో విరక్తి కలిగేలా చేస్తున్నారు. అలా గనక నీ వంశం ఉంటే నీ వంశంకి శ్రమ. ఆ విడగొట్టే కుటుంబంలో నీవు ఉంటే నీ కుటుంబానికి శ్రమ. అందుకే దేవుడు ఏమంటున్నాడు, వాక్యం గత వారం నేర్చుకున్నాం, ఆటంకాలు రాకదప్పవు, పరిచర్యకు ఆటంకాలు రాకదప్పవు, సంఘానికి ఆటంకాలు రాకదప్పవు, సంఘానికి అవమానాలు రాకదప్పవు, సంఘానికి శోధనలు రాకదప్పవు. కానీ ఆ శోధన, ఆ ఆటంకం, ఆ ఇబ్బంది నీ వల్ల వస్తే, నీ కుటుంబం వల్ల వస్తే, నీ వంశం వల్ల వస్తే, నీ వంశానికి శ్రమ, నీ కుటుంబానికి శ్రమ, నీకు శ్రమ. అందుకే ఏముండాలి మనకు? జాగ్రత్తగా సంఘములో బహు జాగ్రత్తగా మెలగాలి. నా వల్ల ఏమైనా సంఘానికి ఆటంకం వస్తుందా? నా ప్రవర్తన వల్ల సంఘంలో ఏమైనా మనస్పర్ధలు వస్తున్నాయా? నా ప్రవర్తన వల్ల సంఘంలో ఏమైనా భేదాభిప్రాయాలు వస్తున్నాయా? సంఘ ఐక్యతకు నువ్వు అడ్డుపడితే నీవు దేవుని చేతిలో ఉగ్రతను పొందుకుంటావు. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు, క్రీస్తునందు ఏ హెచ్చరికైనా నీకుంటే, నీ సంఘానికి ఉంటే, నీకుంటే, నీ కుటుంబానికి ఉంటే, నెంబటి ఏమంటున్నాడు? ప్రేమ వలన ఆదరణ.
మన సంఘంలో ఒక వ్యక్తి చనిపోయినాడు, ఒక కుటుంబంలో ఒక నష్టం జరిగింది. వాడు నా శత్రువు అండి, నేను రాను. ఒకటే కుటుంబం, ఒకటే సంఘములో 2 కుటుంబాలు, ఈ కుటుంబంలో నష్టం జరిగింది, ఈ వ్యక్తి రాడు. ప్రేమ ఉందా ఆ వ్యక్తికి? ఆదరించే మనసు ఉన్నదా? అరే చనిపోయి దుఃఖంలో మునిగిపోయి ఆ కుటుంబం ఏడుస్తుంటే వాడు నా శత్రువు అండి. అగో ఆ రోజున నా మీద నన్ను ఈ మాట అన్నాడు, ఇంకేం పోతాం? ఆదరణ, ప్రేమ వలన ఆదరణ పోయింది నీకు. అప్పుడు నీకు ఏక మనస్సు ఎలా ఉంటుందా? ఇది ఏక మనస్సా? కాదు. అందుకే సవాల్ చేస్తున్నాడు, నిజంగా నీకు ప్రేమ వలన ఆదరణ ఈ హృదయంలో ఉంటే, అంటే నీ శత్రువు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి కోపాన్ని సైతం అణుచుకొని నీ యొక్క కోపాన్ని పక్కకు పెట్టి ఆ శత్రువు ఆదరణ నష్టాల్లో ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు ఒక అడుగు ముందుకు వేసే ప్రేమ కలిగిన మనసు నీకుంటే, సవాల్ చేస్తున్నాడు పౌలు గారు, ప్రేమ వలన ఆదరించే హృదయం నీకుంటే, నెక్స్ట్ ఏమంటున్నాడు? ఆత్మ యందు సహవాసం, ఫెలోషిప్ ఇన్ స్పిరిట్, స్పిరిచువల్ ఫెలోషిప్. నిజముగా ఆత్మ నీలో ఐక్యతను కలగజేసే మనసు ఉంటే, ఆత్మ వలన నీవు ఆత్మకు లోబడి, పరిశుద్ధాత్మకు లోబడి ఆ సమాధానం కలిగిన మనస్సుతో నువ్వు ఐక్యతలోనికి నువ్వు నడవగలిగే మనసు నీకుంటే, అలాంటి వ్యక్తివైతే, అలా సహవాసంగా నువ్వు ఉండాలని ఇష్టపడితే, నీ సంఘం అలా ఉంటే, నెక్స్ట్ ఏమంటున్నాడు? ఏ దయారసమైన దయగలిగిన హృదయం నీకుంటే, ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిని చూసి దయగలిగిన హృదయం నీకుంటే, దయ చూపించే మనసు నీకుంటే, దయ చూపించే వ్యక్తివైతే, నెక్స్ట్ ఏమంటున్నాడు? వాత్సల్యత అనగా ప్రేమ. ఈ హెచ్చరిక, ఈ జాగ్రత్త, ఈ ఆదరణ, ఈ సహవాసము, ఈ దయ, ఈ ప్రేమ నీకు ఉంటే, ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు ఛాలెంజ్? ఉంటే మీరు ఏమై ఉండాలంటే మీ సంఘము ఏక మనస్సు కలిగి ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం సెలవుస్తుందంటే, ఏక మనస్సు నీలో లేదు అంటే నీలో ఏమి లేదు? దేవుని గురించిన భయం లేదు, సంఘాన్ని గురించిన జాగ్రత్త లేదు, ఆత్మలో ఉన్న సహవాసం నీకు లేదు, ఆత్మ వలన కలిగించే ఐక్యత నీకు లేదు, నీలో దయ లేదన్నట్టే. ఏక మనసు నీలో లేకపోతే నీలో జాగ్రత్త లేనట్టే, నీలో భయం లేనట్టే, నీలో దయ లేనట్టే, నీలో ప్రేమ లేనట్టే, నీలో ఆదరణ లేనట్టే, నీలో సహవాసం లేనట్టే. ఒకసారి గమనించాలి, ఇవన్నీ నీకు ఉన్నాయా లేవా ఒకసారి ఆలోచించాలి. ఇవి లేకుండా మేము సంఘములో అందరం ఐక్యమత్యం కలిగి ఏక మనసు కలిగి ఉన్నామంటే రాంగ్. రెండోది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఏక మనసు కలిగి ఉండడానికి ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నానికి నువ్వు పెద్ద అడ్డుబండలాగా ఉన్నావని అర్థం. ఎందుకు? నీలో ఆ ఐక్యత లేదు, నీలో ఆ సమూహం లేదు. అందుకే చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు చర్చిలో ఒక మీటింగ్ పెట్టినారు, యూత్ మీటింగో, స్త్రీల మీటింగో, సహవాసం ఏదో పెట్టినారు. ఈ ఆత్మ వలన ఐక్యత లేని వ్యక్తి ఏం చేస్తాడంటే మీటింగ్కు అడ్డుపడతాడు. అరే ఎందుకు రేయాలి పోవడం? అరే అందరూ వాళ్ళే ఉన్నారు, ఆ ఎల్డర్స్ అంతా ఈ కుటుంబం పోలే, ఈ ఎల్డర్స్ అంతా ఇగో ఈయన వర్గ పోలే, ఈ ఎల్డర్స్ అంతా పలానా వంశానికి చెందిన వాళ్ళే, మనం ఎందుకు పోవాలి ఆడికి? మనం పోయి ఎందుకు ఇన్వాల్వ్ కావాలి? అందులో భేదాభిప్రాయాలు తీసుకొస్తారు, అడ్డుపడతారు, ఆటంకపడతారు. అలా పడేటోళ్ళకి శ్రమ. అందుకే దేవుని వాక్యం క్లియర్ సెలవుస్తుంది తెలుసా? ప్రియ సంగమా, నీ వంశం ఏదైనా, నీ రంగు ఏదైనా, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, నీ కులం ఏదైనా, నీ స్టేటస్ ఏదైనా, నీ క్వాలిఫికేషన్ ఏదైనా, అది హైలోనే ఉండొచ్చు. నువ్వు ప్రొఫెసరే కావచ్చు, నువ్వు డిగ్రీలే సంపాదించు, నువ్వు మాస్టర్ డిగ్రీలు సంపాదించవచ్చు, నువ్వు ప్రొఫెసర్ కావచ్చు, నువ్వు స్కాలరే కావచ్చు, నువ్వు పిహెచ్డీ సంపాదించవచ్చు. అడుక్కునే వ్యక్తి ఉండొచ్చు నీ పక్కన, చదువు రానటువంటి ఇల్లిటరేట్ నీ పక్కన ఉండొచ్చు. నీ వంశం ఏదైనా, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ గోత్రం ఏదైనా, నీ ఏది ఏమైనా, నీ క్వాలిఫికేషన్ ఏదైనా, సంఘములో అందరూ సమానమే అనే మనసు నీకు ఉండాలి. లేకపోతే దేవుని యొక్క ఉగ్రత నువ్వు రుచి చూడాల్సి వస్తుంది. ఎందుకు దేవుడు ఉగ్రత చూపిస్తాడు అంటే,
సంఘానికి నువ్వు ఆటంకం కలిగిస్తున్నావు. నీ వంశం ద్వారా సంఘానికి, సంఘ పరిచర్యకు నువ్వు ఆటంకం కలిగిస్తున్నావు. నీ వ్యక్తిగత స్వార్థముతో కూడినటువంటి నీ కుల బుద్ధితోటి, నీ మత బుద్ధితోటి, నీ వంశం అనేటువంటి కులగజ్జితోటి నువ్వు వంశపు అనేటువంటి మనసు కలిగి నువ్వు సంఘానికి ఆటంకాన్ని కలిగిస్తున్నావు. సంఘము అభివృద్ధికి నువ్వు అడ్డుబండలాగా ఉన్నావు. అందును బట్టి మరి ఆ అడ్డుబండ తొలగించాలంటే ఇదోటి జరగాలి కదా. తొలగిస్తే అభివృద్ధి చెందుతుందా, అడ్డు ఉంటే అభివృద్ధి చెందుతుందా? ఏమండి, మనం ఎదురుకి వెళ్తున్నాం, పెద్ద ముళ్ళ కంప ఉంది, మనం అవతలకి రీచ్ అవ్వాలా? ఆ ముళ్ళ కంపని తొక్కుకుంటూ వెళ్తామా, తీసేసుకుంటూ వెళ్తామా? తీసేసి వెళ్తాం. దేవుని సంఘ అభివృద్ధి గిడ నువ్వు అడ్డుబండలాగా ఉంటే నేను పక్కకు పెట్టేసి పోతాడు. అంతే, సింపుల్. అందుకే ఈ సంఘానికి ఏమంటుండే హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు. నీ సంఘము ఏక మనసు కలిగి ఉండాలి. అనగా సంఘ సువార్తలో, పరిచర్యలో నీ వంశాన్ని పక్కకు పెట్టాలి, నీ క్వాలిఫికేషన్ పక్కకు పెట్టాలి, నీకున్న అర్హతలు పక్కకు పెట్టాలి, నీకున్న బ్యాక్గ్రౌండ్ పక్కకు పెట్టాలి, నీకున్న ఆస్తిని పక్కకు పెట్టాలి. అందరినీ సమానంగా చేయి కలుపుకొని నువ్వు ముందుకు సాగాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు, ఫస్ట్ వాళ్ళ సంఘానికి ఏముండాలంట? ఏక మనస్సు కలిగి ఉండాలి. ఈ ఏక మనస్సు మనం కలిగి ఉండాలి అంటే పైన చెప్పబడిన అంశాలు మనలో ఉండాలి. ఏమేమి ఉండాలి? భయం ఉండాలి, దేవుని గురించిన భయం ఉండాలి క్రీస్తునందు. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ వర్డ్ మొదటి వచనంలో క్రీస్తునందు ఏ హెచ్చరికలు కలిగి ఉండాలి. నెక్స్ట్ ప్రేమ వలన, అంటే నీకేముండాలి? భయం ఉండాలి, ఆదరించే మనసు ఉండాలి. నెక్స్ట్ ఆత్మ వలన సహవాసం, అంటే సహవాసములో కలిగే మనసు ఉండాలి. నెక్స్ట్ దయా కలిగిన హృదయం ఉండాలి. నెక్స్ట్ వాత్సల్యత కలిగిన మనసు ఉండాలి. ఇవన్నీ క్వాలిటీస్ నీలో ఉన్నప్పుడు నీకేమొస్తుందంటే ఏక మనస్సు కలిగిన ఆ మనసు వస్తుంది. ఈ మనస్సు ఏం చేస్తుంది అంటే సంఘములో ఉన్న ప్రతి హృదయంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్న ఆత్మలను, మనస్సుని ఏకం చేస్తుంది. అప్పుడు సంఘం అంతా ఏక మనస్సుగా పరిపూర్ణత, పరిపక్వత చెందుతుంది. ప్రతి ఒక్కరికి ఏక మనస్సు కలిగి ఉండాలని, సంఘం అంతా ఏక మనస్సు కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. సో మొట్టమొదటిగా మనకేం కలిగి ఉండాలా? ఏక మనస్సు. ఏక మనస్సు కలిగి ఉండాలంటే మనమే కలిగి ఉండాలా? మన హృదయంలో వ్యక్తిగతంగా దేవుని పట్ల భయాన్ని కలిగి ఉండాలి, ఆదరించే మనస్సు ఉండాలి, సహవాసంలో ఉండే మనస్సు ఉండాలి. అనగా ప్రేరణగానే నాకెందుకులే, ఇవాళ ఎందుకులే అనే మనసు ఉండొద్దు. పదా వెళ్దాంపా, చేద్దాంపా అనే మనస్సు ఉండాలి. సో నెంబర్ 1 ఏక మనస్సు అయి ఉండాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు? రెండోది ఏంటంటే ఏక ప్రేమ కలిగి. ఏక ప్రేమ కలిగి అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకరికి ఆలోచన వస్తుంది, ఏమని అన్న మన సంఘం తరఫున ఒక 10 మందికి అన్నదానం చేద్దామని అనుకున్నాను. అది మంచి కార్యమేనా? మరి అన్నదానం అంటే ఫ్రీగా అయ్యే కార్యక్రమం, తలాయి చేసుకుంటేనే అవుతుంది. అప్పుడు ఏక మనసు లేని వ్యక్తి ఏమన్నాడంటే, ఏక ప్రేమ లేని వ్యక్తి ఏమన్నాడంటే, ఈయన పాకెట్లో నుండి డబ్బులు తీయడానికి శాతగాక ఏమంటాడు? అవసరమా మనకు? అవసరమా? ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఇది బాగా ప్రతి సంఘంలో జరిగే విషయం. నీ సంఘంలో కూడా ఒకవేళ వాక్యం వింటుంటే నీ సంఘంలో జరిగే విషయం. పాస్టర్ గారు అంటాడు, ఏమంటాడంటే, అయ్యా ఒక మన సంఘం తరఫున ఒక సువార్త కూడిక పెడదాం, బహిరంగ సభ పెడదాం. ఈ సభ ద్వారా ఒక్క ఆత్మైనా రక్షించబడుతుందని పాస్టర్ గారు ఆలోచన. ఈ సంఘ పెద్దల్లో ప్రేమ లేని వ్యక్తి, ఏక ప్రేమ లేని వ్యక్తి ఏమంటాడంటే, ఏక మనసు లేని వ్యక్తి ఏమంటాడంటే, మరి సభ జరగాలంటే 100లో కావాలా, 1000లో కావాలా? డబ్బులు ఏమండి? 1000లో కావాలా? ఈ 1000 రూపాయలు ఇవ్వలేని మనిషి సంఘంలో సంఘ పెద్దమన్న. గమనించండి ఒకసారి.
పరిచర్య కొరకు 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని వ్యక్తి సంఘానికి పెద్ద. ఇలాంటి వ్యక్తి ఏమంటాడంటే, మరి మీటింగ్ అంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, జనాలు రావాలంటే ఆటో ఛార్జీలు ఇవ్వాలి, ఒకవేళ దూరం నుంచి వస్తే వాళ్ళకు నైట్ లేట్ అయితే బోవ పెట్టాలి, ఫాస్ట్గా నిలబడడానికి స్టేజ్ ఏర్పాటు చేయాలి, పాటలు పాడడానికి మైకులు పెట్టాలి, ఆ వినిపించడానికి బాక్సులు పెట్టాలి. మరి ఎన్ని కావాలంటే ఫ్రీగా రారు కదా. మ్యాక్సిమం ఫస్ట్ ఫ్రీ ఉన్న వాళ్ళు ట్రై చేస్తారు, ఫ్రీ లేకపోతే బార్గింగ్ చేస్తారు. మరి ఎన్ని జరగాలంటే మినిమం ఒక 50,000 లక్ష రూపాయల చేతులు ఉండాలి. వామ్మో, లక్ష వద్దు, ఈ సభ క్యాన్సల్. ఈ రకంగా ఆలోచించి ఎన్ని మీటింగులు సంఘాలు ఆగిపోయినో, నీ ఆలోచన ద్వారా, నీ స్వార్థం ద్వారా, నీ ఏక మనసు లేకపోయినటువంటి హృదయం ద్వారా, నీవు దేవునికి ఇవ్వలేని మనసు ద్వారా ఎన్ని సంఘాలలో ఎన్ని పరిచర్య కార్యక్రమాలు ఆగిపోయినాయో నీకు తెలుసు, నీ మనసాక్షికి తెలుసు. ఈరోజు ఆ ఆటంక అడ్డు తీసుకొచ్చే మాట నీ నోరు నుంచి వస్తుంది అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలా, కొంచెం ఆలోచించాలనుకుంటుందిగా. వాక్యం సెలవిస్తుంది, ఏక ప్రేమ కలిగి ఉండాలి అని సంఘం చెప్తుంది. సంఘం ద్వారా ఇగో ఈ కార్యక్రమం చేద్దాము అంటే అది మన పరిధిలో ఉండి మనం చేయగలిగితే ప్రతి ఒక్కరూ సహకరించి చేయాలి. ఎగ్జాంపుల్, మన సంఘానికి అన్నదానం అనేది పెద్ద ఇష్యూ కాదు. అందరికీ మనము వేలల్లో ఒక్కొక్కరికి ఒక 10,000 పెట్టి ఖర్చు చేయాలంటే అది మన భారం మించింది. కానీ తలా ఒక ముద్ద పెట్టడం మన చేతుల్లో ఉంటుంది, అవునా కదా. అంటే చేయగలిగిన పని మనం చేయగలిగినప్పుడు చేసే స్థితిలో మనం ఉండాలి, అవునా కదా. భారానికి మించిన పని మనం పెట్టుకోవద్దు, చేయగలిగిన పనిని మనము ఆపొద్దు. వాక్యం సెలవిస్తుంది. వాక్యము ఒక వచనంలో ఉంటుంది, మనము మేలు చేయగలిగి ఆ మేలు పొందుకునే వారికి మనం మేలు చేయకపోతే అది కూడా పాపమే. ఎట్లా అంటారా, మేలు చేసే స్థితిలో దేవుడు నిన్ను ఉంచిండు, నీ దగ్గర పొందుకునే స్థితిలో ఆ వ్యక్తిని ఉంచిండు. ఆ పొందుకునే వ్యక్తి నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నువ్వేం చేసినావు, బిగబెట్టినావు, అది పాపం కాదా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఓహో నీ హృదయం ఇలా ఉంటుందా, ఈసారి పర్సన్ని చేంజ్ చేస్తాడు దేవుడు. నీకు ఆశీర్వాదాన్ని పక్కకు పెట్టి ఎవరైతే ధారాళంగా ఇవ్వగలుగుతారో, ఇచ్చే మనసు ఉంటారో వాళ్ళని అభివృద్ధి చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు దాని ద్వారా ఆ వ్యక్తి అభివృద్ధి పొందుతాడు, ఆ వ్యక్తి ద్వారా ఈ అవస్థలో ఉన్న వ్యక్తి ఆదుకోబడతాడు. ఆ రకంగా ఇట్ ఇస్ ఎ చైన్ లింక్. నీవు అభివృద్ధిలోనికి వస్తావు, నీ ద్వారా నీ పక్కవారు ఎదుగుతారు. బిగబట్టే నీకు మనసున్నంత కాలము నీ పొట్లలో నీ ధాన్యం నిండదు, నీ పనిలో నువ్వు ఆశీర్వాదం చూడవు, నీ కుటుంబంలో నీ గిన్నె నిండి పొర్లిపోదు. కానీ దేవుని కృపను బట్టి మన సంఘము దేనికైనా రెడీగా ఉంటుంది. అందరిని బట్టి దేవుని మహిమ కలుగుతుంది. ఏదైనా పని చేద్దాము అంటే మన చేతన ఎంత సహాయం మనం చేస్తున్నాం. దాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు ధనం ఇస్తున్నారు, బలాన్ని ఇవ్వగలిగిన వారు బలాన్ని ఇస్తున్నారు, సమయం ఇవ్వగలిగిన వారు సమయాన్ని ఇస్తున్నారు. అందరం ఐకమత్యంగా కలిగి ఒక కార్యక్రమాన్ని మనం ముందుకు సాగిస్తున్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుందంటే చివరి వరకు దీన్ని కొనసాగించే స్థితిలో ఎక్కడ ఉండాలి. ఈ కొనసాగించే స్థితిలో ఈ బ్యాలెన్స్ అనేది నీ వల్ల ఇంబ్యాలెన్స్ కాకూడదు. అనగా ఈ కొనసాగింపుకు నీవు అడ్డుబండలాగా ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే నీ హృదయంలో, నా హృదయంలో సంఘానికి ఏమై ఉండాలా, ఏం కలిగి ఉండాలా, సంఘానికి ఏక మనస్సు కలిగి ఉండాలా, ఏక ప్రేమ కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు ఏమంటూ ఉన్నాడు, ప్రియ సంఘమా మీరందరూ ఏక మనస్సు కలిగి ఉన్నారు. ప్రియ సంఘమా మీకందరికీ ఒక్కటే ప్రేమ ఉండాలి. ఆ క్రీస్తును కలిగిన ప్రేమ మీలో ఉండాలి. ఏ ప్రేమ కలిగి ఉన్నాడు క్రీస్తు? ఈరోజు నువ్వు నేను సంఘంలో ఉన్నావంటే నువ్వు నీ గొప్పతనం బట్టా, నీ యోగ్యతను బట్టా, నీ చదువును బట్టా, నా చదువును బట్టా, లేదా మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టా, మనకున్న ఆస్తిని బట్టా. కోటీశ్వర్లు కూడా సంఘానికి రాలని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇక్కడ బీదల స్థితిలో ఉన్న మనము దర్జాగా కూర్చుంటున్నాం సంఘంలో. దేవుని ఇంటిలో ఒక చిన్న విషయం అండి, ఎమ్మెల్యే ఎంపీ గారి ఇంట్లోకి మనం పోయి కూర్చుంటామా?
అసలు ఆయన కలవడానికే మనకు అపాయింట్మెంట్ కావాలి. అలాంటిది ఇంట్లోకి వెళ్ళి ఆయన సోఫాలు మనం కూర్చోగలుగుతామా? మరి ఏ అధికారంతో సర్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త ఇంటిలో నువ్వు కూర్చున్నావు, ధైర్యంగా కూర్చున్నావు? ఏ అధికారాన్ని బట్టి కూర్చున్నాం మనం ఈరోజు? ఏ అధికారాన్ని బట్టి, ఏ యోగ్యతను బట్టి మన సంఘంలో సంఘ సభ్యునిగా మనం పిలువబడుతూ ఉన్నాం? ఆలోచించాలి సంఘం. అందుకే దేవుడు ఏమంటుండే సంఘానికి, ఏక మనస్సు కలిగి ఉండాలా. నీకు, నాకు, మన అందరికీ, మన కుటుంబాలందరికీ పరిచర్య విషయమై ఏక మనస్సు కలిగి ఉండాలా. మన పర్సనల్ విషయాలు అది వ్యక్తిగతం. ఇప్పుడు నా కుటుంబం ఉందండి, ఎగ్జాంపుల్. నీ కుటుంబం ఉంది, నీ ఫ్యామిలీ ఉంది, నీ ఫ్యామిలీ ఉంది. నువ్వు నీ ఫ్యామిలీలో తీసుకునే ఆలోచనలు అది నీ వ్యక్తిగతం. నీ ఇంటిని ఎలా డిజైన్ చేసుకుంటావు, నీ ఇంటిని ఎలా కట్టించుకుంటావు, నీ ఇంట్లోకి ఏ సామాను కొనుక్కుంటావు, నీ ఏ వస్త్రాలు కొనుక్కుంటావు, ఎంత వెళ్ళబెట్టి కొనుక్కుంటావు, అది నీ వ్యక్తిగతం. దానికి ఎవరు మనసు కలిగి ఉండాలంటే భార్య, భర్త, పిల్లలు ఏక మనసు కలిగి ఉండాలి. అదంతవరకే. ఇప్పుడు నేను వచ్చి, నువ్వు సంఘ కుటుంబ సభ్యుని కాబట్టి, సంఘ వ్యక్తి కాబట్టి, నీ ఇల్లు ఈ డిజైన్లోనే ఉండాలనే అధికారం నాకు ఉంటుందా? లేదు. అది నీ వ్యక్తిగతం. మరి సంఘం వాక్యం ఏ విషయంలో ఏక మనసు కలిగి ఉండాలని సెలవిస్తుంది? రకరకాల కుటుంబాలకు రకరకాల మనస్తత్వాలు ఉంటాయి, రకరకాల డిజైన్లు, రకరకాల లైఫ్ స్టైల్లో వెళ్తారు. వాళ్ళకున్న డబ్బును బట్టి, వాళ్ళకున్న వెసులుబాటును బట్టి వారు ముందుకు సాగుతారు. దట్ ఈస్ అనదర్ పాయింట్. మరి వాక్యం ఏం సెలవిస్తుంది? మీరంతా ఏక మనసులు కావాలని అంటుంది. ఇప్పుడు నా మనసు ప్రకారం మీరు నడవాలంటనా? లేకపోతే ఇగో జీవన్ కుటుంబం ఉంది, జీవన్ పెళ్ళైంది, ఫ్యామిలీ ఉంది. ఆకాష్కి పెళ్ళైంది, ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు సంఘం ఏమన్నదంటే, వాక్యం ఈరోజు మనం వాక్యం విన్నాం, సంఘం అంతా ఏక మనసు కలగాలని చెప్పేసి జీవను సోమవారం ఆకాష్కి పోయి, ఆకాష్ నీకు, నాకు, మన కుటుంబాలకు ఏక మనసు ఉంది కాబట్టి ఇగో నీ ఇంటిని ఇట్లనే కట్టు, ఇగో నువ్వు ఈ బట్టలే కొనుక్కోవాలా. లేకపోతే ఆకాష్ వెళ్ళి జీవనింటికి పోయి, ఇగో అన్న నువ్వు ఈ బైకే కొనాలా, ఇగో నువ్వు ఈ బండి కొనకూడదు, నువ్వు సైకిలే దొక్కాలా, ఇది మన ఏక మనసు అని చెప్తే అది వాస్తవమా? మరి ఇలా అర్థం చేసుకుందాం వాక్యాన్ని. మరి ఏ విషయంలో ఏక మనసు కలిగి ఉండాలి మనం? ఏ విషయంలో ఏక మనసు కలిగి ఉండాలి సంఘమా? పరిచర్య విషయంలో. సంఘ విషయములో నీవు, నేను ఏక మనసు కలిగి ఉండాలి. దర్శనం. సంఘం పరిచర్య దాటిన తర్వాత నీ వ్యక్తిగతం నీది, నీ కుటుంబ పరిస్థితులు నీవి, నీ సామాజిక పరిస్థితులు నీవి, నీ ఉద్యోగ పరిస్థితులు నీవి. ఒకళ్ళ మనస్తత్వాన్ని ఒకరిపైన రుద్దడానికి అవకాశం లేదు, అది కరెక్ట్ కాదు. కానీ మళ్ళీ ఎలాగైతే మన సోమవారం నుండి శనివారం వరకు రకరకాల పనులు మనం ముగించుకొని మరలా సంఘానికి కుటుంబాలుగా వస్తామో, ఈ గ్యాదర్ అయిన సమూహంలో మనమంతా ఏక మనసు కలిగి ఉండాలి. ఈ ఏక మనసుతో ఒక కార్యాన్ని తలపెట్టి ముందుకు సాగించి, కార్యం అయిపోయేంత వరకు ఏక ప్రేమతో మనం కొనసాగించి, కార్యం అయిపోయిన తర్వాత ముగించుకొని మరలా అదే మనసుతో మనం బయటికి వెళ్ళాలి. అలా ఉన్నప్పుడు నీ కుటుంబము వర్ధిల్లుతుంది, నీ కుటుంబం ద్వారా సంఘము అభివృద్ధి చెందుతుంది. దట్స్ వాట్ గాడ్ వాంటెడ్ ఫ్రమ్ అస్. అది దేవుడు మన కుటుంబంలో నుండి, మన సంఘం ద్వారా కోరుకుంటున్నాడు. అర్థమైందా? ఏక మనస్సులు అంటే ఏ విషయాలలో? సంఘ విషయాలలో, సంఘ పరిచర్యలో మనము ఏక మనస్సు కలిగి ఉండాలా, ఏక ప్రేమను కలిగి ముందుకు సాగించాలి. నెక్స్ట్ ఏమంటూ ఉన్నాడు? ఏక భావము గలవారిగా ఉండి. ఏక భావము, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం అంటే లాస్ట్ వీక్ కూడా మనం చర్చించుకున్నాం. మళ్ళీ ఒకసారి లెట్స్ రీకాల్ దాట్. ఏక భావము అంటే ఇంగ్లీష్లో ఏముంది? ఇంగ్లీష్ బైబిల్ ఉంది కదా, ఒకసారి చదవండి. ఇంగ్లీష్లో ఏముందో? ఏక భావము. బైబిల్లో కూడా ఉన్నట్టయితే ఒకసారి చూడండి. వీ హ్యావ్ ఇంగ్లీష్ బైబిల్స్, సో యూ కెన్ యూస్ దాట్. ఇఫ్ యూ ఆర్ ఎ పర్సన్ హూ కెన్ రీడ్ ఇంగ్లీష్, జస్ట్ యూ కెన్ డూ ఇట్. యూ కెన్ రిఫర్ దట్. Philippians chapter 2 verse 2. The epistle of Paul written to Philippians chapter 2 verse 2. ఒకసారి ఇంగ్లీష్ చదువు. ఏకభావం అంటే ఏముందో చదువు. సారీ, రెండవ వచనం. Complete my joy
complete my joy by being of the same mind, being of the same mind, having the same love, being in full accord and of one mind. Accord of one mind. Get me that. Get me the Bible. సో ఏమంటున్నాడు రెండవ వచనంలో, కంప్లీట్ మై జాయ్ బై బీయింగ్ అంటే ఉండడం. సంఘం అంతా ఈ విషయంలో ఒకే మనసు కలిగి ఉండాలి. ఏ విషయంలో? బీయింగ్ ఆఫ్ ద సేమ్ మైండ్. వీ షుడ్ హ్యావ్ ద సేమ్ మైండ్. తెలుగులో ఏక మనస్సు అంటే కొంచెం అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు అర్థమైందా? సేమ్ మైండెడ్ పీపుల్. మనమంతా ఒకే మైండ్ కలిగి ఉండాలి. నెక్స్ట్ ఏమంటూ ఉన్నాడు? హ్యావింగ్ ద సేమ్ లవ్. క్రీస్తు వారు ఏ ప్రేమనైతే కలిగి ఉన్నారో ద సేమ్ లవ్ వీ షుడ్ హ్యావ్. నెక్స్ట్ ఏమంటూ ఉన్నాడు? బీయింగ్ ఇన్ ఫుల్ అకార్డ్ అండ్ ఆఫ్ వన్ మైండ్. ఏక భావముతో, ఫుల్ అకార్డ్ ఆఫ్ వన్ మైండ్. అంటే కొంచెం మనం డెప్త్గా ఆలోచిస్తే దీన్ని ఇలాగే అర్థం చేసుకోవచ్చు. ఒక్కటే భావము అందరు కలిగి ఉండాలి. అర్థమైందా? నీకంటూ ఒక భావం ఉంటుంది, నువ్వంటూ ఒకలా అర్థం చేసుకుంటావు, మనం ఒక్కొక్కలా అర్థం చేసుకుంటాం, ఒక్కొక్కలా మనం అర్థం చేసుకొని మన భావాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి యాజ్ పర్ అవర్ అండర్స్టాండింగ్. నువ్వు ఎలా అర్థం చేసుకున్నా, నీ భావము ఎలా ఉన్నా, అల్టిమేట్గా అవుట్పుట్ ఏమై ఉండాలా? సంఘమంతా ఒక్కటే భావం కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు దానిమ్మ జ్యూస్ కావాలి. దానిమ్మ జ్యూస్లోనికి మనం ఏం వాడతాం? దానిమ్మకాయలు వేస్తాం, పాలు పోస్తాం, షుగర్ వేస్తాం, ఐస్ వేస్తాం, అవసరమైతే నీళ్ళు పోస్తాం అంటే ఎక్కువ రానికి. సో ఈ రకంగా చేస్తాం. దానిమ్మకాయలు, పాలు, షుగరు, ఐస్, ఇవన్నీ రకరకాల పదార్థాలు కలిపినాక అవుట్పుట్ ఎలా ఉంటాయి? దానిమ్మకాయలని సపరేట్ జ్యూస్గా, ఐస్ అంతా సపరేట్ వాటర్గా, పాలంతా సపరేట్గా, షుగర్ అంతా సపరేట్గా వస్తుందా? అది మిక్స్లో బయటినప్పుడు అవుట్పుట్ ఎలా ఉంటుంది? ఆ 5 పదార్థాలు కలిపి ఒక పదార్థంగా వస్తుందా? 5 పదార్థాలుగా వస్తాయా? ఇన్ ద సేమ్ వే నువ్వు ఎలా ఆలోచించినా సంఘం అనే సంఘంలో నువ్వు మిక్సీ పడినప్పుడు, వాక్యం చేత నువ్వు పరిపక్వత చెందినప్పుడు, వాక్యం చేత నువ్వు అంటుకట్టబడినప్పుడు, నా అందరిలో నుండి అవుట్పుట్ ఎలా ఉండాలా? ఒక్కటే భావమై ఉండాలి. ఆ ఫ్రూట్ అనేది ఒక్కటే ఉండాలి. క్లియర్? ఒక్కటే భావం కలిగి ఉండాలి. అనగా బయటకి సంఘంలో నుండి నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదు, నేను ఎక్కడికి వెళ్తానో తెలియదు, నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదు, రకరకాల ప్రదేశాలకు వెళ్తాం మనం. ఆ రకరకాల ప్రదేశంలో పలు రకాల మనుషులు నేను అడిగినప్పుడు నువ్వు అక్కడ చెప్పే మాట, ఈ వ్యక్తి ఇక్కడ చెప్పే మాట, ఆ వ్యక్తి ఆ ఊళ్ళో చెప్పే మాట అంతా ఎలా ఉండాలి? ఒక్కటే రిసెంబ్లెన్స్గా ఉండాలి. అంటే అది ప్రతిధ్వనించాలి. సేమ్. క్రీస్తు ఎవరంటే రక్షకుడు అని అన్నారు. నాకు తెలియదండి అనకూడదు. సువార్త అంటే ఏంటంటే అక్కడ చెప్పిన మాట అదే ఉండాలి, ఇక్కడ చెప్పిన అదే భావమైంది. ఏక భావము కలిగి సంఘము సాగాలి. సో పౌలు గారు ఏమంటూ ఉన్నాడు? ఏక మనస్సు కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావము కలిగి, భావము గలవారిగా ఉండి, ఇదంతా దేని కొరకు తెలుసా? ఇవంతా దేని కొరకు చెప్తున్నాడు తెలుసా పౌలు గారు? ఒక్క దాని యందే మీ మనస్సు ఉంచండి. అంటే అర్థమైంది ఏమన్నా? ఏమర్థమైంది? గమనించాలి. ఏమర్థమైంది చెప్పండి ఒకసారి నాకు. ఒక భావం గలవారిగా ఉండి ఒక్కదాని అందే మనస్సు ఉంచు. ఏమర్థమైంది? బ్రదర్స్ ఏమర్థమైంది?
అందుకే కొంచెం డీటెయిల్గా డెప్త్గా చదవాలి. చూడండి పౌలు గారు ఎలా లింకప్ చేశాడో కొంచెం మీరు బాగా డీప్గా ఆలోచించండి. కావున మొదటి వచ్చిన చదువుతున్నా పర్టికులర్గా చూడండి. కావున క్రీస్తులో ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల, నెంబర్ 1 ఇది నీకుంటే, అంటే వ్యక్తిగతంగా ఇది నీకుంటే అప్పుడు నువ్వేం చేస్తావంటే సంఘములో ఏక మనస్సు కలిగి ఉంటావు. నెంబర్ 1. నెక్స్ట్ ఏక ప్రేమను కలిగి ఉంటావు. నెక్స్ట్ ఏక భావం కలిగి ఉంటావు. ఏకభావము కలిగి ఉంటావు. ఎప్పుడైతే సంఘము ఈ ట్రాక్లోనికి వస్తుందో, ఎప్పుడైతే సంఘ కుటుంబాలన్నీ ఈ 3 విషయాలు కలిగి రావడానికి అవకాశం కలిగి ఉంటుందో, ఎప్పుడైతే ఈ 3 విషయాల్లో మన హృదయాన్ని నింపుకుంటామో, మన హృదయం అనేది ఈ 3 విషయాలలో, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక కుండను తయారు చేస్తాం కదా, కుండకి ఏమేమి కావాలో తయారు చేయాలి అంటే మట్టి, నీళ్ళు, అంతే కదా. మట్టి నీళ్ళు ఉంటే అది కుండ తయారైపోతుంది. ఆ మట్టిని మనం బాగా మెత్తగా చేసి పొడి చేసి దాంట్లో వాటర్ కలిపి ఆ ముద్దలాగా తయారు చేసి దాని నుండి మనం కుండను తయారు చేస్తాం. కుండ తయారీకి ఏం కావాలో మనకు మట్టి, నీళ్ళు ఎగ్జాంపుల్. సో మట్టి నీళ్ళతోటి కుండను తయారు చేసినాం, ఒక పాత్రను తయారు చేసినాం. ఆ పాత్ర యోగ్యమైనదిగా కాల్చబడ్డ తర్వాత, పరిపూర్ణంగా చేయబడిన తర్వాత మనం అందులో ఏం పోస్తాం, వాటర్ పోస్తాం, యూజ్ చేస్తాం. క్లియర్? అదే రీతిలో సంఘం అనే పాత్ర, నీ హృదయం అనే పాత్ర దేంతో తయారు చేయబడాలా? ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం అనే 3 మిశ్రమాలతోటి ఒక పాత్రలాగా తయారు చేయబడగల. అర్థమవుతుందా? ఒక పాత్రలాగా తయారు చేయబడి సంఘము ఒక పాత్ర కుండలాగా రెడీ చేయబడ్డప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? లేదా నువ్వు నేనేం చేయాలా? సిద్ధపరిచిన పాత్రలు ఏం నింపాలా? భావము గలవారిగా ఉండి ఒక్కదాని యందే మనస్సు ఉంచాలి. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కదాని అంటే అసలు ఏంటిది? సారీ, ఇంకా కొంచెం అంతకు మించి. ఎస్, ఈ ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం అనేటువంటి మిశ్రమాలతో మన హృదయాన్ని ఒక బౌల్ లాగా తయారు చేసి ఆ బౌల్లో ఏం నింపాలి? మనం సువార్తను నింపాలి. సువార్తను నింపి ఆ నింపబడిన హృదయముతో, నింపబడిన సంఘముతో మనం బయటికి వెళ్ళి పంచాలి. క్లియర్? అంటే ప్రతి వారము ఆ కుండని మన సంఘములో, ఆదివారమున చర్చిలో, మందిరములో ప్రతి వారము ఆ కుండను నువ్వు నింపి, సువార్త అనేటువంటి నీళ్ళతో నువ్వు నింపి, ఆ నింపబడిన పాత్ర నువ్వు తీసుకువెళ్ళి నువ్వు వెళ్ళే ప్రతి చోట తల పంచేవాడు, పరిచర్యను జరిగించాలి. ఇలా సువార్త నింపబడాలి అంటే దేవుడు నీ నుండి, నా నుండి కోరుకునే పాత్ర ఏంటో తెలుసా? ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం కలిగిన పాత్ర దేవుడు కోరుకున్నాడు. ఈరోజు అలాంటి పాత్రగా ప్రతి సంఘము ఉండాలి. ప్రతి సంఘము ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావంతో నింపబడిన, తయారు చేయబడిన పాత్రలాగా మార్చబడినప్పుడే ఆ పాత్రల నుండి, ఆ సంఘముల నుండి సువార్త పరిమళ సువాసనలు వెదజల్లబడి అనేకులు ఆకర్షించబడి సంఘానికి నడిపించబడతాయి. కానీ ఆ సువాసన కలిగించాల్సిన పాత్రలో, సువార్తను నింపుకోవాల్సిన పాత్రలో ఈ ఏక మనస్సు అనేటువంటి 3 భాగాలు కలిస్తే పాత్రగా తయారైంది కదా. ఏ భాగం మిస్ అయిన పాత్ర సంపూర్ణంగా ఉంటుందా? ఉండదు. పాత్రలాగా మార్చబడుతుందా? ఉండదు. అందుకే ఇగో ఇది నా వంశం, నా కులపోళ్ళు ఎక్కువ ఉన్నారు, నా వంశపోళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇగో ఈ రంగు పోళ్ళు ఎక్కువ ఉన్నారు, డబ్బున్నోళ్ళు ఎక్కువ ఉన్నారు, ఈ యొక్క అగ్ర కులాలను ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఈ పాత్రని సంపూర్ణం చేయట్లేదు సంఘాలు. సంపూర్ణమైన పాత్రగా సంఘాలు చేయట్లేదు. ఎవరో ఒకరు వస్తారు, అడ్డుపడతారు, పరిపూర్ణతకి ఆటంకం కలిగిస్తున్నారు. ఇంకా సువార్త నింపాలి, ఎప్పుడు పంచాలి? అందుకే ఎవరైతే సువార్త భారం కలిగి, ఆశ కలిగి ఉన్నారో ఆ ఆశల మీద నీళ్లు జరుగుతున్నారు ఇలాంటి వ్యక్తులు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ కుటుంబమా,
దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. పరిచర్యలో నీ కుటుంబం ద్వారా, నీ కులం ద్వారా, నీ వంశం ద్వారా పరిచర్యకు ఆటంకం కలిగితే మర్చిపో నీ కులాన్ని. ఇక ఫ్యూచర్లో మర్చిపో నీ వంశాన్ని. నామరూపాలు లేకుండా దేవుడు తొలగిస్తాడు. ఎందుకో తెలుసా? సువార్త నింపబడట్లే, సువార్త బయటికి పంచబడట్లే నీ ద్వారా. పరిచర్యకు ఆటంకాలు రాక తప్పవు, ఆటంకాలు నీ వల్ల వస్తే నీకు శ్రమ అంటున్నాడు దేవుడు. అందుకే ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు మన సంఘంతో. మన సంఘము ఏక మనస్సు ప్లస్ ఏక ప్రేమ ప్లస్ ఏక భావం, ఈ మూడిటితో కలిపబడినటువంటి ఒక పరిపూర్ణమైన పాత్రగా మన సంఘం ఉండాలి. ఈ పాత్రలో ప్రతి నిత్యము మనం సువార్తను నింపుకోవాలి. ఈ నింపబడిన సువార్తతో, నింపబడిన హృదయంతో నీవు ఎక్కడికి వెళ్ళిన అనేకులకు ఈ జీవజలాన్ని పంచాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటాడు? సమరయను పోయాను, సమరయ స్త్రీని కలిసినప్పుడు ఏమంటాడు? ఆనందము. నెక్స్ట్ ఆయన ఒక ఆఫర్ ఇస్తాడు ఆ స్త్రీకి. ఏమిస్తాడు? నేనిచ్చే జీవజలములు నువ్వు తాగితే మరలా నువ్వు ఎప్పుడు తప్పికొనవు. ఆ జీవజలాన్ని నీ హృదయంలో ఉంచండి దేవుడు. ఆ జీవజలాన్ని ప్రతి సంఘంలో దేవుడు ఉంచిండు. ఆ జీవజలాన్ని ప్రతి వారము నీలో నింపుతూ ఉన్నాడు, సంఘంలో నింపుతూ ఉన్నాడు. కానీ నింపబడడానికి పాత్రలు లేవు. బాధాకరం ఏంటంటే పాత్రలు లేవు నింపడానికి. దేవుడు నింపాలని చూస్తూ ఉన్నాడు, ఎవడో వచ్చి చెడగొడుతూ ఉన్నాడు. పోనీ నింపబడిన హృదయంలోనికి ఎవడో ఒకడు వచ్చి విషయాన్ని ఇస్తూ ఉన్నాడు. డబ్బు అనే విషయం వేస్తూ, వర్గం అనే విషయం వేస్తూ, కులం అనే విషయం వేస్తూ, అధికారం అనే విషయం వేస్తూ, గొప్పతనం అనే విషయం వేస్తూ, మనమే ఎక్కువ వాళ్ళు తక్కువ అనే బీజాలు నాటుతూ సంఘాన్ని స్పాయిల్ చేస్తూ అభివృద్ధికి ఆటంకంగా ఉంటూ వాళ్ళు చెడిపోతూ ఉన్నారు, సంఘాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన రీతిలో మన సంఘము అలా ఉండకూడదు. మన సంఘము అలా ఉండకూడదు. మన సంఘము యోగ్యమైన పాత్రగా ఉండాలి. ఏక మనస్సు, ఏక భావము, ఏక ప్రేమ కలిగిన పాత్రలా ఉండాలి. పరిపూర్ణంగా మలచబడిన పాత్రలాగా మన సంఘం ఉండాలి. ఆ పాత్రలో ప్రతినిత్యము మన సువార్తనే జీవజలమును మనం నింపుకోవాలి. ఆ జీవజలమును నువ్వు వెళ్ళే ప్రతి చోట పంచాలి. నీ హృదయంలో జీవజలములు ఉర్లిపోతూ ఉండాలి. సమృద్ధి అయినటువంటి వాక్యం నీలో జీవించాలి. అలా ఉన్నప్పుడు నీవు అభివృద్ధి పదంలో నడుస్తావు, నీవు ఆత్మీయంగా ఎదుగుతావు. నీ వల్ల సంఘము, నీ వల్ల నీ కుటుంబం ఎదుగుతుంది, నీ కుటుంబం వల్ల సంఘం ఎదుగుతుంది, సంఘం వల్ల సమాజము క్రీస్తులోనికి నడిపించబడుతుంది. మోకరిస్తామా ప్రతి ఒక్కరు?